పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గరకపర్రు గ్రామంలో ఓ రైతు ఖాతాలో 6 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరకపర్రు గ్రామానికి చెందిన రైతు కశ్య వరహావతారం కుటుంబ అవసరాల నిమిత్తం పొలం అమ్మగా వచ్చిన సొమ్ము 8 లక్షల రూపాయలు గరకపర్రు యూనియన్ బ్యాంక్ ఖాతాలో దాచుకున్నారు. శుక్రవారం బ్యాంకు వారు పంపినట్లుగా రైతు ఫోన్కు లింకు వచ్చింది. బ్యాంకు వారు లింక్ అని రైతు ఓపెన్ చేయగా దఫాలుగా అదే రోజు రైతు ఖాతా నుండి 6 లక్షల రూపాయలు డ్రా చేశారు. దీంతో బాధిత రైతు లబో దిబోమంటూ పాలకోడేరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డబ్బును రికవరీ చేస్తామని పాలకోడేరు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. గరకపురం అండి, గరకపురం పాలకోడేరు మండలం అండి. అది బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉంది కదండి, బ్యాంకు నాది ఆల్రెడీ డబ్బులు దాంట్లో ఉన్నాయండి. 8 లక్షలు ఉండగా దాంట్లో నేను ఆల్రెడీ ఒకరికి 11,000 11,000 ఒకరికి 6,500 ఒకరికి కొట్టుకున్నాను. తర్వాత సెల్ నేను పెట్టుకుని పక్కన పెట్టి పడుకున్నానండి. ఫస్ట్ నాకు మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్లు వస్తుంటే లాస్ట్ 1,00,000 రూపాయలు మెసేజ్ వచ్చిందని గమనించి చూసి 3:30 టైంకి బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళి వెంటనే మేనేజర్ దగ్గర ఇంటి నుంచి చెప్తే ఏంటంటే కట్ అయిపోతున్నాయని చెప్పి ఉన్న డబ్బులు దాన్ని 2 లక్షలు బ్లాక్ చేయించండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కట్ అయిపోయిందని చెప్పాను. అంటే మీకు బ్యాంక్ నుంచి వచ్చినట్టే చూపిస్తుందండి మెసేజ్? బ్యాంక్ నుంచి చూపించే దాన్ని సెల్ పట్టుకెళ్ళి చూపించడానికి చూస్తే చూశారండి. చూసి యాడ్ చేసి పైకి ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసుకుందామని చెప్పి ముందు అర్జెంట్గా సైబర్ బ్యాంక్కి వెళ్ళి పెట్టమని చెప్పి స్టేషన్కి వెళ్ళి పెట్టమని చెప్పి వచ్చాను. కేసు పెట్టి వచ్చాను. 8 లక్షల్లో ఎంత కట్ అయినాయండి మొత్తం మీద? 6 లక్షలు. అంటే 6 లక్షలు కూడా ఒకేసారి కట్ అయినాయి కదా? ఒకసారి మామూలుగా 2,50,000 ఒకటి ఒకే రోజు 2 గంటల్లో అండి. 1,00,000 రూపాయలు ఒకటి 50,000 ఒకటి, 1,00,000 ఒకటి, ఆ టైప్లో 6 లక్షలు. ఇలా జరిగాక బ్యాంక్ సంప్రదించారు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు సార్? స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఏమన్నా ఎక్కడెక్కడికి వెళ్ళి ఏంటంటే అయితే తీసి ఇచ్చారు. అక్కడ చూసి మళ్ళీ తర్వాత అప్పుడు ఇవ్వాలి. నిన్న కూడా ఏ బ్యాంకులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అని కూడా పేపర్ కూడా ఇచ్చారు. పేపర్ కూడా ఉందండి. అలాగే ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టి సైబర్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి ఇస్తున్నాను.